గుర్తింపుగా అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారిని కూడా వారు సన్మానిస్తున్నారు. సాధారణ డెలివరీస్ ప్రాధాన్యత గురించి చక్కగా వివరించిన కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు జిల్లా కలెక్టర్ గారిని మనము నిర్మల్ జిల్లాలో 2 హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేసుకున్నాము. మొదటి హెల్త్ క్యాంప్ మండే రోజు నిర్మల్ ఏరియా హాస్పిటల్లో చేయడం జరిగింది. అలానే రెండో హెల్త్ క్యాంప్ ఈరోజు బైన్సా ఏరియా హాస్పిటల్లో పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం నాన్ కమ్యూనికేబుల్ డిజీజెస్ మీద ప్రజలలో అవగాహన తీసుకురావడం. ఎందుకంటే నాన్ కమ్యూనికేబుల్ డిజీజెస్ బాడీలో గ్రో అయ్యి సివియారిటీ అయ్యే వరకు సిమ్టమ్స్ చాలా తక్కువగా కనిపిస్తాయి. అలానే మనకు లైఫ్ స్టైల్ డిజీజెస్ చూస్తే షుగర్ కానీ బీపీ కానీ ఇవి చాలా మాత్రలో మన పబ్లిక్లో ఉన్నాయి. కానీ దీని మీద అవేర్నెస్ ఎక్కువ లేకపోవడం వల్ల చాలామంది దీని గురించి టెస్ట్ చేయించుకోరు. అలానే ఇతర నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఐసైట్ కానివ్వండి లేదా లెప్రసీ, హెచ్ఐవి ఇలాంటి ఏ వ్యాధి ఉన్నా కూడా మనం ఇమీడియట్లీ టెస్ట్ చేసుకుంటే అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో మనం మంచి ట్రీట్మెంట్ ఇప్పించగలుగుతాము. దాని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ అవేర్నెస్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ అవేర్నెస్ క్యాంప్లో గవర్నమెంట్కి సంబంధించిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ని వచ్చి ఇక్కడ ఉచితంగా వాళ్ళకు హెల్త్ చెకప్ చేయించడం జరుగుతుంది. దీంట్లో మున్సిపల్ వర్కర్స్, పంచాయతీరాజ్ వర్కర్స్, అలానే హెల్త్ వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్ వీళ్ళని ఈరోజు హెల్త్ చెకప్ చేయడం జరుగుతుంది. అలానే నార్మల్ డెలివరీస్ మీద కూడా అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనకు గవర్నమెంట్లో అవేర్నెస్ డ్రైవ్స్ తీసుకొచ్చిన తర్వాత 60 to 70% ఆఫ్ ఎలిజిబుల్ ప్రైమరీ డెలివరీస్ కానివ్వండి, ఎలిజిబుల్ సెకండరీ గ్రావిడాస్ కానివ్వండి అవి నార్మల్ డెలివరీస్ జరుగుతున్నాయి. కానీ దీని మీద ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఇతర హాస్పిటల్స్కి కూడా ఈ అవేర్నెస్ తీసుకొచ్చి పబ్లిక్లో ఒక మూమెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ అవేర్నెస్ కోసం ముఖ్యంగా ఈరోజు బైన్సా ఏరియా హాస్పిటల్లో బైన్సా డివిజన్ కోసం ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది.